ఇంట్లో ఎలాంటి కలర్స్ ఉండాలి, ఏ ఫేసింగ్ లో ఏ వాల్ కి ఎలాంటి కలర్ షేడ్స్ వేపించుకోవడం వల్ల మీ మైండ్ సెట్ కానీ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలా ఉంటుంది, మీ మైండ్ సెట్ సో ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు అనేది ఈ కాన్సెప్ట్ లో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కలర్స్ ఎలాంటి షేడ్స్ ఉండాలి, ఏ ఫేసింగ్ లో ఎలాంటి షేడ్స్ వేపించుకోవాలి, సో అలాంటి కలర్స్ యూజ్ చేయడం వల్ల మన మైండ్ కి ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుంది, ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది నేను ఒక్కొక్క కలర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఈ సిరీస్ ని నేను చేయాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఈ వీడియో కింద మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేది మెన్షన్ చేయండి. సో దానివల్ల నేను ఈ సిరీస్ అనేది చేయాలా వద్దా, సో పబ్లిక్ ఎంతవరకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ సిరీస్ నుంచి మనము ఒక్కొక్క కలర్ అనేది నేను రీల్స్ పెడుతూ ఉంటాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాంట్లో మీరు నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు. అలాగే వాస్తుకు సంబంధించి కానీ టెక్నికల్ గా కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ మనము 10 years నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సర్వీస్ లో ఉన్నాము. సో చాలా రకాల వాస్తు ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఇష్యూస్ మనము పాయింట్అవుట్ చేయడం జరిగింది. దాని మీద రీసెర్చ్ చేయడం జరిగింది, దానికి సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెక్నికల్ గా కూడా మనము లేటెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ తగ్గట్టు మనం మోడర్నేట్ గా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేసుకోవాలి అనే దాని మీద కూడా మనము ఎవ్రీడే ఫోకస్ పెడుతూ వచ్చాము ఇన్ని రోజుల వరకు. సో ఎవరికైనా ఇలాంటి లగ్జరీగా కానీ వాస్తుపరంగా కట్టించుకుంటూ అలాగే మోడర్నేట్ గా ఉంటూ మనకి అన్ని రకాలుగాను బాగుండాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మీట్ అవ్వచ్చు. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ సిరీస్ నుంచి మనము రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.